హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కౌంటింగ్స్ అనేవి కూడా చాలా రసవత్రంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే టీడీపీ ముందంజలో ఉందని తెలుస్తుంది. సో ఇదే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నించారు. సార్ నమస్తే సార్. నమస్తే. సో ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం కూడా టీడీపీ హవానే ఎక్కువ కనిపిస్తుంది వైసీపీ కన్నా. అలాగే జనసేన కూడా మోస్తరు ముందుగానే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఏంటంటే ఒక రౌండ్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఫస్ట్ రౌండ్లో తీసుకుంటే మొత్తంగా టీడీపీ కూటమి 53 వరకు ఉంది, వైసీపీ 8 మాత్రమే లీడ్లో ఉంది అసెంబ్లీ. ఇక పార్లమెంట్ తీసుకుంటే వైసీపీ 2 మాత్రమే ఉంది, టీడీపీ బీజేపీ జేఎస్పీ కలిసి 9 ఉన్నాయి పార్లమెంట్లో. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు క్లియర్గా మనకి ఇప్పటి వరకు ట్రెండ్స్ చూస్తే క్లియర్గా కూటమి చాలా మంచి మెజారిటీతో గెలిచే అవకాశం కనిపిస్తుంది. అయితే వైసీపీ వాళ్ళు ఇప్పటికి కూడా మేము ఇంకా చూడాలి, ఇది కావాలని వాళ్ళు గెలిచే చోట మాత్రమే ఫస్ట్ అనౌన్స్ చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఇలా మాట్లాడుతున్నారు. కానీ క్లియర్గా మాత్రం కూటమి మంచి మెజారిటీతో అంటే 120 అలా వచ్చే అవకాశం ఇప్పుడు ట్రెండ్స్ చూస్తే మాత్రం క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇది అక్రాస్ ద స్టేట్ అన్నమాట, కేవలం ఒక ప్రాంతం కాదు. ఈవెన్ రాయలసీమలో పూతలపట్టు కావచ్చు, గంగాధర్ నెల్లూరు కావచ్చు, కుప్పం కావచ్చు, నగిరి కావచ్చు, ఇక్కడంతా కూడా చిత్తూరు జిల్లాలో కూటమి అంటే ముఖ్యంగా తెలుగుదేశం ఆధిక్యంలో కనబడుతుంది. ఇటు అనంతపురంలో కూడా అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా కూటమి ఆధిక్యంలో కనపడుతుంది. ఈవెన్ కడప జిల్లాలో కూడా కడప కావచ్చు, మైదుకూరు కావచ్చు, కమలాపురం కావచ్చు, ఇక్కడంతా కూడా క్లియర్గా తెలుస్తుంది. సో మనకి పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఎందుకంటే అది స్టేట్ వైడ్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా లీడ్లోనే ఉన్నాడు క్లియర్గా. అట్లాగే కుప్పంలో చంద్రబాబు లీడ్లో ఉన్నాడు. ఇటు ఇక పార్లమెంట్ విషయానికి వస్తే పురంధేశ్వరి లీడ్లో ఉంది. అట్లాగే నర్సరావుపేటలో ఆయన పేరు కృష్ణదేవరాయలు, ఆయన లీడ్లో ఉన్నాడు క్లియర్గా. సో ఓవరాల్గా ఇటు శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు ఇక్కడంతా కూడా క్లియర్గా టీడీపీ కూటమి లీడ్లో ఉంది. ఇప్పటి వరకు మనకు వస్తున్న మొత్తం 69 ఫలితాలు లీడ్లో ఉన్న ఫలితాలు వచ్చాయి. ఇందులో ఓన్లీ 9 మాత్రమే వైసీపీ ఉంది. అయితే వైసీపీ స్లోగా అయితే పెరుగుతుంది. టీడీపీ కూటమి 56 వాటిలో లీడ్లో ఉంది అసెంబ్లీకి సంబంధించి. సో ఇక మనం ఒకసారి సెంట్రల్కి వెళ్తే, సెంట్రల్లో నిజానికి ఎన్డీఏ చాలా ఓపెనింగ్ నుంచి కూడా ఎన్డీఏ బలంగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో 7 నియోజకవర్గాల్లో కూడా ఆధిక్యంలోనే ఉంది ఏది ఎన్డీఏ. మామూలుగా మనకి కేజ్రీవాల్ ఎఫెక్ట్ ఉంటుంది, కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, కేజ్రీవాల్ మీద సింపతి వేవ్ వస్తుంది. రెండోది కేజ్రీవాల్ బయటకు వచ్చి చాలా స్ట్రాంగ్గా బీజేపీ మీద ఫైట్ చేశాడు, దాని ఫ్యాక్టర్ ఉంటుంది అనుకున్నారు చాలామంది. బట్ ఢిల్లీలో మాత్రం 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఎన్డీఏ లీడ్లో ఉంది. ఇది ఆశ్చర్యం కూడా ఏం లేదు, ఎందుకంటే గతంలో కూడా ఢిల్లీ అసెంబ్లీలో ఏమో ఆప్కి వేస్తారు, అక్కడ పార్లమెంట్ వచ్చేసరికి ఏమో మోడీనే గెలిపిస్తూ వచ్చారు. ఇంతకు ముందు కూడా 7కి 7 బీజేపీ అకౌంట్లోనే ఉన్నాయి. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈసారి ఇప్పటి వరకు మనకు అందుతున్న ఫలితాల్లో 543లో 538 అని మనకు తెలుస్తుంది లీడ్లో. ఇందులో ఎన్డీఏ 277 క్లియర్గా మెజారిటీ ఉంది, లీడ్ ఉంది. అయితే ఇండియా కూటమి కూడా ఆశ్చర్యకరంగా 201 లీడ్లో ఉంది. అంటే ఫస్ట్లో 100 ఎన్డీఏ ఉన్నప్పుడేమో 50% మాత్రమే ఇండియా కూటమి ఉన్నింది. ఇప్పుడు దాదాపు 78% వచ్చేసింది. అది కూడా అంటే 272 ఎన్డీఏ ఉంటే 201 ఇండియా కూటమి ఉంది. అదర్స్ కూడా ఒక 60 మంది ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే మన మొత్తంగా ప్రిడిక్ట్ చేసిన ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా లేవు నేషనల్ లెవెల్లో చూసుకున్నప్పుడు. ఎందుకంటే మొత్తంగా కూడా నేషనల్ లెవెల్లో బీజేపీకి 300 అంటే బీజేపీకి 303 పైన వస్తాయి, గతం కంటే ఎక్కువ వస్తాయి. ఎన్డీఏకి 350 దాటేస్తుంది కంఫర్టబుల్గా అని చెప్పారు. కానీ ఇప్పుడు లీడ్ చూస్తే మాత్రం ఆ ఫలితాలు కనబడట్లేదు, ఇంకా చాలా రాష్ట్రాలు రావాల్సి ఉంది. బట్ ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం ఇండియా కూటమి కూడా గట్టి ఫైట్ అయితే ఇస్తున్నట్టుగా కనబడుతుంది మనకి. ఎందుకంటే 270 ఓన్లీ
76 మాత్రమే ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది ఇప్పటి వరకు తీసుకుంటే. అంటే 277 ఎన్డీఏకు ఉంటే 201 మనకి ఇండియా కూటమికి ఉంది. అదర్స్ కూడా 60 మంది ఉన్నారు కాబట్టి ఈ అదర్స్ ఇంపాక్ట్ కూడా తీసుకుంటే ఇప్పుడు అదర్స్ని కలుపుకుంటే 261 నాన్ ఎన్డీఏ కూటమి అనుకోవచ్చు మనం. 277 అంటే ఓన్లీ 16 మాత్రమే లీడ్లో ఉన్నట్టు ఎన్డీఏ కూటమి. సార్ మెల్లమెల్లగా వైఎస్ఆర్సీపీ కూడా ఈ అసెంబ్లీ సీట్లలో కొంచెం పెరుగుతున్నట్టు స్లోగా పెరుగుతుంది, కానీ ఏం పెరిగినా కూడా కష్టమే. ఎందుకంటే 58 ఎక్కడ, 11 ఎక్కడ, 58 కూటమి ఉన్నాయి, 12 దీనికి వచ్చాయి. ఇప్పుడు మెల్లమెల్లగా పెరుగుతుంది, బట్ ఎంత పెరిగినా కూడా తేడా చాలా ఎక్కువ ఉంది కదా. 60 అది ఉంటే ఇది 12 ఉంది. సో ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు కష్టం అనమాట. ఎందుకంటే దాదాపు 48 ఎక్కువ ఉన్నాయి. సో మన కూటమిలో తీసుకుంటే కూడా ఈవెన్ జనసేన కూడా 7 చోట్ల లీడ్లో ఉంది. బీజేపీ కూడా 2 చోట్ల, బీజేపీ 6 చోట్ల పోటీ చేసింది, 2 చోట్ల క్లియర్గా లీడ్లో ఉంది. జనసేన కూడా మనకి బాగానే లీడ్ వస్తుంది. ఈవెన్ పార్లమెంట్లో కూడా జనసేన 1 లీడ్లో ఉంది, బీజేపీ 1 లీడ్లో ఉంది, టీడీపీ 8 లీడ్లో ఉంది, ఇటు వైసీపీ 3 లీడ్లో ఉంది. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు క్లియర్గా మనకి కూటమి కంప్లీట్గా బ్రహ్మాండమైన ఆధిక్యంతో వచ్చే విధంగా కనిపిస్తుంది. అయితే వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఇప్పుడే మనం రాకూడదు, ఎందుకంటే ప్రతి దగ్గర మినిమం 15 నుంచి 29 రౌండ్స్ ఉంటాయి. సో రౌండ్స్ మారే అవకాశం ఉంది. అట్లాగే ఇవి కొన్ని టీడీపీ కూటమి గెలిచే స్థానాల్లోనే ఎక్కువగా ఇస్తున్నారు. వైసీపీ గెలిచే స్థానాలు ఇంకా అనౌన్స్ చేయట్లేదు. అది కూడా వస్తే మారిపోతుంది అంటున్నారు, కానీ అది బిలీవబుల్ గా లేదు మనకి. అంటే డేటానే కదా ఇంపార్టెంట్. డేటా తీసుకుంటే ఇప్పుడు 62 కూటమి ఉంది, ఓన్లీ 11 ఇంతకుముందు 12 ఉంది వైసీపీ, అది కూడా ఒకటి తగ్గిపోయింది. సో వైసీపీ పెరిగే రేటు చాలా స్లోగా ఉంది, కూటమి పెరిగే రేటు చాలా బలంగా ఉంది. ఈవెన్ మనకి పార్లమెంట్కి వస్తే కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో పార్లమెంట్లో కూడా కూటమి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు పార్లమెంట్లో 10 లీడ్లో ఉన్నాయి కూటమి, ఓన్లీ 3 మాత్రమే వైసీపీ లీడ్లో ఉంది 13లో. సో క్లియర్గా మనకి ఈ ట్రెండ్స్ చూస్తుంటాయి. ఇప్పుడు పిఠాపురం లీడ్లో ఉంది, గంగాధర్ నెల్లూరు, మైదుకూరు, మండపేట, కొవ్వూరు, కడప, కమలాపురం, ఇవన్నీ కూడా కూటమికి సంబంధించి కూటమికి. అట్లాగే నారాయణ, తర్వాత మనకి ఫస్ట్ వచ్చింది అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఫస్ట్ లీడ్ రాష్ట్రంలోనే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో ఒక రకం బోనీ కొట్టింది. సో ఆ తర్వాత రెండో ఫలితం వచ్చింది మనకి నారాయణ నెల్లూరులో. సో ఈ రకంగా బిగినింగ్ నుంచే డామినేట్ చేస్తూ వెళ్తుంది కూటమి క్లియర్గా. సార్ ఉండి గురించి మాట్లాడుకోవాలి మనం, ఎందుకంటే ఉండి నుంచి రఘురామ కృష్ణరాజు గారు అక్కడి నుంచి పోటీ చేస్తారు. ఉండి కూడా లీడ్ లో ఉన్నట్టే ఉంది ఇప్పటి వరకు అయితే, ఇంకా మనకి డీటెయిల్ రాలేదు. సో పి గన్నవరం జనసేన ఉంది, జనసేన ఇప్పటి వరకు 8 లీడ్లో ఉంది. ఈ రకంగా తీసుకున్నప్పుడు జనసేన కూడా ఒక 10 సీట్లు వచ్చినా ఆశ్చర్యం అయితే లేదు, 10 నుంచి 12 కూడా మినిమం రావచ్చు. సో ఓవరాల్ గా ఇక్కడ ఏంటంటే కూటమిలో కూడా టీడీపీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఓవరాల్ గా. అంటే టీడీపీ వీళ్ళ మద్దతు లేకపోయినా కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటి వరకు టీడీపీ చూస్తే 52 వాటిలో లీడ్ లో ఉంది. సో 52 అంటే మంచి నంబర్ కదా, 88 కావాలి. ఇప్పుడు టీడీపీ 52లో ఉంది, మిగతా 10 ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీ అండ్ జనసేన కలిపి 10 లీడ్లో ఉన్నాయి, ఇదేమో 52 లీడ్లో ఉంది. అది ఇప్పుడు 54కి వచ్చింది. సో మనం చూస్తే వైసీపీ అక్కడే ఉంది, 11లోనే ఉంది, ఇవి పెరుగుకుంటూ వెళ్తున్నాయి. 60 నుంచి 64కి వెళ్ళిపోయింది, 65కి వెళ్ళిపోయింది టీడీపీ కూటమి. వైసీపీ పెరగట్లేదు. అంటే రేట్ ఆఫ్ ఇది చూస్తే మనకి టీడీపీ కూటమి విపరీతంగా పెరుగుతుంది, వైసీపీ స్లోగా పెరుగుతుంది. 11 దగ్గరే చాలా సేపటి నుంచి ఆగిపోయింది. సో ఈ ట్రెండ్ చూస్తూ ఉంటే మాత్రం క్లియర్గా టీడీపీ కూటమి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుంది. ఇప్పటి వరకు 65 టీడీపీ కూటమి మెజార్టీలో ఉంది. ఇటు పార్లమెంట్ తీసుకుంటే ఇంకా మనకి రాలేదు పార్లమెంట్, ఎందుకంటే అది ఎక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి దానికి ఎక్కువ టైం పడుతుంది. సో అది ఇక తెలంగాణ కూడా మనం చెప్పుకోవాలి. ఇందాకే నేను చూసాను, తెలంగాణలో
హైదరాబాద్ లో మాధవీలత లీడ్ లో ఉందని వచ్చింది. అదే కొంత ఆశ్చర్యమే. అవును. ఎందుకంటే ఎవరు కూడా ఏ ఎగ్జిట్ పోల్ కూడా గెస్ చేయలేదు. ఇప్పటి వరకు అయితే మాత్రం కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా ఉన్నాయి. మొత్తం 15 నియోజకవర్గాల్లో లీడింగ్ గురించి మనకు వార్తలు వస్తే అందులో మన మాధవీలతను దాటేసింది ఇప్పుడే. ఎంఐఎం లీడ్లోకి వచ్చింది మాధవీలతను దాటి. ఇటు కాంగ్రెస్ 7 స్థానాల్లో లీడ్లోకి వచ్చింది. ఇటు బీజేపీ కూడా 7 స్థానాల్లో ఉంది. అంటే క్లియర్ గా బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ కనబడుతుంది. బీఆర్ఎస్ ఇప్పటి వరకు అయితే బోని చేయలేదు. మామూలుగా దాదాపు వచ్చిన అన్ని ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీ పోల్స్ కానీ బీజేపీకి బీఆర్ఎస్ కి 0 నుంచి మ్యాక్సిమం 2 ఇచ్చాయి. సో ఈవెన్ కేసీఆర్ కూడా ఏమన్నాడంటే మేము ఎగ్జిట్ పోల్స్ని పట్టించుకోము, ఒకడెవడో మాకు 11 ఇచ్చాడు, 11 వస్తే పొంగిపోయేది లేదు, 1 వస్తే కుంగిపోయేది లేదు అన్నారు. అంటే వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉన్నాడు. సో రిజల్ట్ కూడా దానికి తగినట్టే ఉంది. యాక్చువల్గా చాలా మంది ప్రొజెక్ట్ చేసింది బీజేపీ నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది, కాంగ్రెస్ 2nd పొజిషన్ లో ఉంటుందని. కానీ మనకి ఇక్కడ రిజల్ట్స్ చూసుకున్నప్పుడు ఈక్వల్ గా ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్. ఇది కొంత రేవంత్ రెడ్డికి సంతోషకరమైన వార్త అని చెప్పొచ్చు. ఈ ట్రెండ్ కానీ ఇట్లాగే కొనసాగితే, ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ బాగుంటే ఆయన పదవికి డోకా ఉండదు, ఆయన స్థిరపడిపోతాడు. సో లేదంటే కాంగ్రెస్ బాగా తగ్గిందంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. నిజానికి కేసీఆర్ గట్టి ఫైట్ ఇచ్చాడు, లేటుగా మొదలైంది కానీ ట్రై చేస్తాడు ఆయన మ్యాక్సిమం, బట్ అది సరిపోలేదు. బీఆర్ఎస్ ఎంత కోల్పోయిందో ఆ బీఆర్ఎస్ ఓట్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది అనమాట. అవును, అది నేను చాలా వీడియోల్లో కూడా నేను అనాలిసిస్ చేసినప్పుడు చెప్పాను. అదే ఇక్కడ కనబడుతుంది మనకి. సో ఏదేమైనా బీజేపీ ఆశించిన స్థాయిలో అయితే పెర్ఫార్మెన్స్ లేదు ఇప్పటి వరకు చూస్తే. ఈక్వల్ గా ఉంది, బీజేపీ కాంగ్రెస్ ఈక్వల్ గా ఉన్నాయి. సో ఇది బేసిక్ గా ఇటు ఎన్డీఏ ఇండియా కూటమికి సంబంధించి ఇండియా కూటమి స్లోగా పెరుగుతుంది. ఇండియా కూటమి 204కి వచ్చింది, ఎన్డీఏ 279కి వచ్చింది అనమాట. అట్లాగే మనకి ఇప్పుడు అక్కడ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చూస్తే 83 లీడ్లో వచ్చాయి. కొద్దిగా వైసీపీ మెల్లగా పెరిగింది, 11 నుంచి 17కి వైసీపీ వచ్చింది. ఇదేమో 67కి వచ్చింది. ఇంకా గ్యాప్ అయితే విపరీతంగా ఉంది. మరి వైసీపీ అయితే కొద్దిగా జంప్ చేసిందని చెప్పాలి. 11 నుంచి ఒక 6 జంప్ చేసింది, ఒక్కసారిగా ముందుకెళ్ళింది. మరి ఇది చూడాలి. ఎందుకంటే వైసీపీ ఏమన్నా వైసీపీ ఆయన చెప్తున్నట్టు వాళ్ళ ప్రతినిధులు వైసీపీ వాళ్ళు మేము గెలిచేవి ఇంకా అనౌన్స్ చేయలేదు, వాళ్ళు గెలిచేవి చేస్తున్నారు బిగినింగ్ లో, అందుకని మీకు అలా అనిపిస్తుంది అన్నాడు. కానీ మరి చూడాలి. ఇప్పటికైతే ఇప్పుడు చూస్తే మాత్రం ఓన్లీ 17 మాత్రమే వైసీపీకి ఉన్నాయి, 67 వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా 50 లీడ్లో ఉంది. 50 లీడ్లో ఉండడం అంటే మాటలు కాదు, వాళ్ళకంటే ఎక్కువ 50 ఉన్నారు వీళ్ళు. కాబట్టి నాకు తెలిసి ఎంత పెరిగినా కూడా వైసీపీ దీన్ని అందుకోవడం కష్టం. ఇంకే 50 అహెడ్లో ఉంది కదా, 50 అహెడ్లో ఉంటే 50ని అందుకోవాలి వాళ్ళు. సార్ అలాగే మంగళగిరి ముఖ్యంగా లోకేష్ గారు లాస్ట్ టైం అక్కడ మనం ఓడిపోవడం చూసాం. మరి ఈసారి ఆధిక్యంలో ఉన్నారంటూ కూడా, ఈసారి ఆధిక్యంలోనే ఉన్నాడు లోకేష్ కూడా. లోకేష్ కూడా క్లియర్ గా ఈసారి గెలిచే అవకాశం ఉంది. సో మనకి యాక్చువల్ గా ఆరామస్థాన్ సర్వే తప్పైంది ఓవరాల్ గా ఇప్పటి వరకు మనం చూస్తే. బట్ ఆరామస్థాన్ ఒక విషయంలో కరెక్ట్ అయింది, అదేంటంటే పవన్ కళ్యాణ్ గెలుస్తాడని చెప్తున్నాడు, తర్వాత చంద్రబాబు గెలుస్తాడని చెప్తున్నాడు, నందమూరి బాలకృష్ణ గెలుస్తాడని, నారా లోకేష్ గెలుస్తాడని, పురంధేశ్వరి గెలుస్తుందని, జగన్ గెలుస్తాడని ఇవన్నీ చెప్పాడు. అది కరెక్ట్ గానే ఉంది. జగన్ లీడ్ లో ఉన్నాడు, తర్వాత పురంధేశ్వరి లీడ్ లో ఉంది, లోకేష్ లీడ్ లో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ లీడ్ లో ఉన్నాడు. సార్ అలాగే ఆరామస్థాన్ ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మంత్రులుగా రోజా గాని, నాని గారు గాని, వల్లంనేని వంశీ గాని, వీళ్ళందరూ కూడా మాక్సిమం ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు మనం చూసుకుంటే కనిపిస్తుంది వాళ్ళందరూ కూడా వెనకంజలో ఉన్నారు. ఇప్పుడు క్లియర్ గా మనకి ఇప్పటికి కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరితో స్టార్ట్ అయింది, ఆయన లీడ్ లో ఉన్నాడు. ఆ తర్వాత రోజా దీంట్లో ఉంది, రోజా ఓడిపోయే కండిషన్ లో ఉంది. అక్కడ భానుప్రకాష్ లీడ్ లో ఉన్నాడు. తర్వాత ఏమో నువ్వు అన్నట్టు గుడివాడలో నాని కూడా వెనకబడి ఉన్నాడు. సో అట్లాగే విజయవాడలో నానిలో 2 నానుల మధ్య చిన్ని నాని
వీళ్ళిద్దరి మధ్య అన్నదమ్ముల మధ్య వార్లు చిన్నినే డామినేషన్ లో ఉన్నాడు. సో మనకి పార్లమెంట్కి వచ్చేసరికి 12 మొత్తం లీడ్లకు వచ్చాయి. అందులో టీడీపీ, బీజేపీ, జనసేన 10 లీడ్లో ఉన్నాయి. వైసీపీ 3 వచ్చింది. అంటే కొత్తగా వైసీపీ ఒక లీడ్లోకి వచ్చింది పార్లమెంట్లో. ఏదేమైనా అదే రేషియోలో మనకు కనబడుతుంది. పార్లమెంట్లో చూసుకుంటే ఓవరాల్గా 10 వస్తే 3 మాత్రమే వైసీపీ ఉంది, మిగతా 7 కూటమి ఆధిక్యంలో ఉంది. అందులో కూడా టీడీపీ డామినెంట్గా కనబడుతుంది. అంటే టీడీపీకి ఇది చాలా పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమిలో కూడా బీజేపీ మీద, జనసేన మీద ఆధారపడే పరిస్థితి టీడీపీకి రాదు. టీడీపీ బ్రహ్మాండమైన మెజార్టీతో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం కనబడతా ఉంది. అందువల్ల ఏమవుతుందంటే చంద్రబాబుకి బ్రహ్మాండమైన కంట్రోల్ ఉండే అవకాశం ఉంది కూటమి మీద. అట్ ది సేమ్ టైం చంద్రబాబుకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇండియాలో నరేంద్ర మోడీకి కంప్లీట్ ఆధిక్యం కనబడట్లేదు. ఎందుకంటే ఇండియా కూటమి 266 ఉంది. ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి 217కి పెరిగింది. కాబట్టి అబ్సల్యూట్ మెజారిటీ లేనప్పుడు ఏమవుతుందంటే మోడీ చంద్రబాబు మీద డిపెండ్ అవ్వాలి. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో బలమైన పార్ట్నర్స్ లేరు మనకి. సో అందువల్ల ఎందుకంటే మనకి శివసేన, అజిత్ పవార్ గ్రూపులు కావచ్చు, తర్వాత ఎన్సిపి, శివసేన షిండే గ్రూపు, ఎన్సిపి అజిత్ పవార్ గ్రూపు. సో వీళ్ళు, దీని తర్వాత ఇంక చంద్రబాబే మనకి. సో మేజర్ పార్ట్నర్ చంద్రబాబు అవుతాడు. కాబట్టి చంద్రబాబుకి ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు 9 పార్లమెంట్ స్థానాల్లో లీడ్లో ఉంది టీడీపీ. సో ఓన్గా టీడీపీకి కానీ ఒక 10 దాటితే ఖచ్చితంగా మోడీ దగ్గర చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ అక్కడ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి సపోర్ట్తోనే గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా మోడీ చంద్రబాబు మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. ఆ మేరకు చంద్రబాబుకి అక్కడ ఒక చక్రం తిప్పే అవకాశం ఉంది. ఆల్రెడీ ఏంటంటే మనకి ఎన్డీఏ కన్వీనర్గా కూడా చంద్రబాబును పెడతారేమో అని కూడా అన్నారు. కానీ ఆ స్టేట్ వస్తుందా, అది ఎప్పుడు వస్తుందంటే అసలు ఎన్డీఏ కూటమికి కూడా మెజారిటీ రానప్పుడు, అప్పుడు ఇతరుల నుంచి లాక్కోవాలి సీట్లు. అంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలను కొన్ని లాగాలి, అట్లాగే ఏ కూటమిలో లేని పార్టీలు ఎవరైనా ఉంటే వాళ్ళని లాగాలి. ఇవన్నీ చేయడానికి చంద్రబాబుని పెట్టచ్చు. కానీ ఇప్పటి వరకు చూసుకున్నప్పుడు 266లో ఎన్డీఏ ఉంది. అది కానీ 272 దాటేస్తే ఇబ్బంది ఏమీ పెద్దగా ఉండదు. సార్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు 7,352 ఓట్లతో లీడింగ్ లో ఉన్నారంటూ కూడా ఇప్పుడు చూస్తున్నాం. అవును, పిఠాపురం క్లియర్ గా యాక్చువల్ గా మధ్యలో పిఠాపురంలో వంగ గీత వస్తుంది, పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే మెల్లమెల్లగా బెట్టింగ్లు, పవన్ కళ్యాణ్ మీద బెట్టింగ్లు బాగా పెరిగాయి. ఆ రకంగా తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ మంచి మెజార్టీతోనే గెలిచే అవకాశం ఉంది. ఈవెన్ ఆరామ్ మస్తాన్ కూడా పవన్ కళ్యాణ్ మంచి మెజార్టీతో గెలుస్తాడని తను చెప్పాడు. ఆ విషయం అయితే కరెక్ట్ అయింది. సో ఓవరాల్ గా వైసీపీ లీడ్ అనేది 17 నుంచి 15 పడిపోయింది, మళ్ళీ తగ్గిపోయింది. ఇదేమో పెరిగింది, 79కి లీడ్కి వెళ్ళిపోయినాయి. సో క్లియర్ గా మనకి వైసీపీ తగ్గుతూ వస్తుంది, టీడీపీ కూటమి పెరుగుతూ వస్తుంది. అందులో జనసేన కూడా 9 నుంచి 11కి వెళ్ళింది. సో క్లియర్ గా జనసేన కూడా ఒక 15 వరకు వస్తుందా అన్న ఫీలింగ్ అయితే కనపడుతుంది. ఇప్పుడు 80కి చేరింది. సో క్లియర్ గా మనకి 55 నుంచి 65 తేడా వచ్చేసింది. సో ఇది గ్యాప్ బాగా పెరిగిపోతుంది. వైసీపీకి కూటమి మధ్య గ్యాప్ అనేది బాగా పెరిగిపోతుంది. 65 ఉంది ఇప్పుడు గ్యాప్, అది పెరుగుతుంది క్షణానికి. ఇప్పుడు 83కి వెళ్ళిపోయింది, 80 నుంచి 83కి టీడీపీ కూటమి వెళ్ళిపోయింది. వైసీపీ ఇంకా 15లోనే ఉంది. సో ఇక్కడ క్లియర్గా బీజేపీ కంటే కూడా జనసేనకి ఎక్కువ వచ్చేట్టు ఉంది. బీజేపీ 10లో 3 ఉన్నాయి లీడ్లో, అదే జనసేనకి 21లో 11 ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువ ఉంది జనసేనకి. ఈవెన్ పార్లమెంట్ సీట్లో 2లో 1 జనసేన ఉంది. బీజేపీ తీసుకుంటే మనకి 1 ఉంది 6లో. అంటే క్లియర్గా అది కూడా పురంధేశ్వరిది.
క్లియర్గా ఏంటంటే మనకి బీజేపీకి తెలుగుదేశం జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అంత అవ్వలేదేమో అన్న ఇది కలుగుతుంది ఇప్పటి వరకు చూస్తే. అవును. అంటే ఇటు జనసేన తెలుగుదేశం ఓటు పరస్పరం ట్రాన్స్ఫర్ అయినట్టుగా మనకి అర్థమవుతుంది. కానీ బీజేపీకి తెలుగుదేశం ఓటు కానీ జనసేన ఓటు కానీ బీజేపీకి పడలేదు. అంటే బీజేపీ వ్యతిరేకత కొంత పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది. సో బీజేపీ వల్ల చంద్రబాబుకి ఓటింగ్ షేర్ విషయంలో పెద్దగా హెల్ప్ అయినట్టుగా మనకి కనబడదు. ఎందుకంటే అది కానీ అయింటే బీజేపీకి కూడా బాగా రావాలి, అదేమి లేదు. బీజేపీ జనసేనతో సమానంగానే రావాలి. ఎందుకంటే బీజేపీ 3 లీడింగ్ లో ఉంది అసెంబ్లీలో. కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమంటే చంద్రబాబుకి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగిన మేలు ఏంటంటే ఈ ఎలక్షనీరింగ్ అంటే పోల్ మేనేజ్మెంట్లో ఎలక్షన్ కమిషన్ తనకు అనుకూలంగా పనిచేయడంలో క్లియర్గా ఉపయోగపడింది తప్ప బీజేపీ వల్ల ఓటు వీళ్ళకేమీ వచ్చినట్లేదు. అట్లాగే బీజేపీకి కూడా వీళ్ళ ఓటు ట్రాన్స్ఫర్ కాలేదు. అది ఒక రకంగా మంచిదే చంద్రబాబుకి. ఎందుకంటే బీజేపీ ఎంత రోల్ తక్కువ ఉంటే చంద్రబాబుకి అంత కమాండ్ ఉంటుంది. సెంట్రల్లో కూడా ఆ కమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే సెంట్రల్లో ఇప్పటికీ బీజేపీ ఎన్డీఏ కూటమి 270కి చేరింది. నాకు తెలిసి 272 అయితే క్రాస్ అయిపోతుంది. సో బీజేపీ సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయినా ఎన్డీఏ కూటమితో బీజేపీ సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అయితే స్ట్రాంగ్ ప్రతిపక్షం కూడా ఉంటుంది. ఇండియా కూటమి కూడా 217 వచ్చాయంటే ఇంకొక అదర్స్ ఒక 56 ఉన్నారు. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఒక స్ట్రాంగ్ ప్రతిపక్షం మనకి నేషనల్ లెవెల్లో ఉంటుంది. అది కావాలి యాక్చువల్గా. ఎందుకంటే అది చాలామంది విశ్లేషించారు, మోడీకి వ్యతిరేకత పెద్దగా లేదు, అట్లాగే మోడీ వేవ్ కూడా లేదు అనేది కూడా వచ్చింది. మోడీ వేవ్ ఉందని నిజానికి ఎగ్జిట్ పోల్స్ అంతా చెప్పాయి, కానీ ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా రిజల్ట్స్ అయితే ఇక్కడ కనబడుతుంది నేషనల్ లెవెల్లో. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి బ్రహ్మాండంగా మెజార్టీ, బ్రహ్మాండం అంటే కంఫర్టబుల్ మెజార్టీ వస్తుంది అనేది చెప్పారు. కొంతమంది ఏమో ఈవెన్ ఆరా కూడా చాలా టైట్గానే చెప్పాడు, 94 నుంచి 104 వైసీపీకి వస్తాయని, 71 నుంచి 81కి కూటమికి వస్తాయని చెప్పాడు. కానీ అది తప్పని ఇక్కడ అర్థమవుతుంది. సో కూటమి బ్రహ్మాండమైన లీడ్, ఇప్పుడు 90కి వెళ్ళిపోయింది కూటమి, 15లోనే వైసీపీ ఉంది. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు 75 ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసింది. అంటే 75 అహెడ్ ఉంది కూటమి. కాబట్టి వైసీపీ ఇంకా అందుకోవడం కష్టం. క్లియర్గా మనకి స్వీప్ అయితే కనబడుతూ ఉంది మెల్లమెల్లగా. ఎందుకంటే 175లో 105 మనకి బయటకు వచ్చాయి లీడ్లు. సో 105లో 75 105లో 85 అంటే బ్రహ్మాండమైన మెజార్టీ. సో క్లియర్గా స్వీప్ టీడీపీ కూటమి స్వీప్ అయితే కనబడుతుంది. యాక్చువల్గా నిన్న ఆర్టీవీ వాళ్ళు 150 వస్తాయని వాళ్ళు చెప్పారు. 150 రాకపోయినా దగ్గరగా అయితే వచ్చే అవకాశం ఉంది. 150 వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 85 వచ్చేసింది. సో ఇప్పుడు 90 వచ్చింది, అది ఇదేమో 15 ఉన్నాయి. సో క్లియర్గా 75 డిఫరెన్స్ ఉంది వైసీపీకి టీడీపీకి మధ్య, టీడీపీ కూటమికి. ఇక్కడ తీసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ డామినేట్ చేయడం మొదలుపెట్టింది. బీజేపీ 6 ఉంది, కాంగ్రెస్ ఏమో 9కి వెళ్ళిపోయింది. ఎంఐఎం ఎట్లాగో 1 ఉంటుంది. మనకి ఇప్పుడు తెలంగాణలో చూసుకోవాల్సింది ప్రధానంగా 17లో 16 లీడ్లకు వచ్చాయి. ఈ 16లో 9 కాంగ్రెస్ వచ్చింది. ఇది వెరీ వెరీ గుడ్ న్యూస్ టు మన రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ చాలా ప్రిడిక్షన్స్ తప్పైనాయి. బీజేపీకి 12 కూడా వస్తాయని కూడా కొన్ని సర్వేలు ఇక్కడ చెప్పాయి. కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ అహెడ్ లో ఉంటది అనేది ఎక్కువ మనకి ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినాయి. కానీ క్లియర్గా బీజేపీ అంటే ఓవరాల్ గా దేశంలోనే బీజేపీకి అంత బలమైన ట్రెండ్ కనబడలేదు. సో మిక్స్డ్గా ఉంది. అదే ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయింది. కాంగ్రెస్ ఈ 6 నెలల్లో వ్యతిరేకత పెద్దగా మూటగట్టుకోలేదు అనేది అర్థమవుతుంది. అంటే ముఖ్యంగా రూరల్లో, గ్రామీణ ప్రజల్లో, మహిళల్లో కాంగ్రెస్కి ఆదరణ ఇప్పటికే అలాగే ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఈసారి ఏంటంటే అర్బన్లో కూడా కాంగ్రెస్ ఓటు పెరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకి బీఆర్ఎస్ ఎక్కడ ఒక చోట కూడా ఇప్పటివరకు బోని కొట్టలేదు. సో క్లియర్గా మనకి అర్బన్లో కూడా పెరిగింది. సో అది జరుగుతుంది. అయితే
ఈవెన్ మనకి అరకులో కూడా క్లియర్గా కూటమి ఆధిక్యతలోకి ఇప్పటి వరకు వైసీపీని చూసాం అక్కడ, కానీ అవును. సడన్ గా మళ్ళీ అది అక్కడ TDP కి balance వచ్చింది. ఒకసారి వైసీపీ ముందంజలోకి వస్తుంది, ఒకసారి ఇది వస్తుంది. అక్కడ కొద్దిగా టైట్ ఫైట్ మనకు కనబడుతుంది. అలాగే వైఎస్ఆర్సీపీలో ఎవరైతే ఉన్నారో మంత్రులు విజయసాయి రెడ్డి గారు కానీ, అంబటి రాంబాబు గారు Yeah. కానీ, విడుదల రజనీ గారు కానీ, గుడివాడ అమర్నాథ్ గాని, వీళ్ళందరూ కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు లీడింగ్ కి వెళ్ళింది లేదు, అందరూ కూడా వెనకంజలో ఉన్నారు. విజయసాయి రెడ్డి దగ్గర కూడా అక్కడ వేమిరెడ్డి ఆధిక్యతలో ఉన్నాడు. విజయసాయి రెడ్డి ఆయన మంత్రి కాదు, బట్ ఆయన ముఖ్యమైన లీడరు. సో అక్కడ వేమిరెడ్డి వైసీపీలో ఉండి టీడీపీలో చేరాడు. అక్కడ వేమిరెడ్డిని ఇదిలో ఉన్నాడు. దర్శిలో కూడా మనకి గొట్టిపాటి లక్ష్మి వస్తుంది ఇప్పుడే రిజల్ట్. గొట్టిపాటి లక్ష్మి ముందంజలో ఉంది, టీడీపీ అభ్యర్థి. సో ఓవరాల్గా మనకి ఈ కూటమికి 95కి వెళ్ళిపోయింది. అది 90 నుంచి 95కు వెళ్ళిపోయింది. వైసీపీ జస్ట్ 1 మాత్రం పెరిగింది. ఓవరాల్గా తెలుగుదేశం 79, తెలుగుదేశం, బీజేపీ 5, జేఎస్పీ 9 నుంచి 11కి ఎత్తింది. 11లోనే ఆగింది జనసేన చాలాసేపు. కొద్దిగా బీజేపీ పెరిగింది, 3 నుంచి బీజేపీ 5కు వచ్చింది. ఇక పార్లమెంటు విషయానికి వస్తే టీడీపీ 10 వరకు టీడీపీ ఓన్గా వెళ్ళింది. బీజేపీ 1 ఉంది, జనసేన 1 ఉంది. బీజేపీ ఎందుకునో పార్లమెంట్ దగ్గర పెరగలేదు. నిజానికి వాళ్ళు పార్లమెంట్లో 6 సీట్లలో పోటీ చేశారు. వైసీపీ మాత్రం 2 నుంచి 4కి వచ్చింది. సో ఏదేమైనా టీడీపీ ఇక్కడ క్లియర్గా మనకు అర్థం కావాల్సింది అంటే కూటమిలో కూడా టీడీపీ సొంత బలం బాగా పెరిగింది. సో మ్యాజిక్ ఫిగర్ని దాటేసింది ఎన్డీఏ, 287కి వెళ్ళిపోయింది. సో ఇండియా కూటమి కొద్దిగా స్లో అయింది పెరగడం, 210లోనే ఉంది. బట్ దట్ ఈజ్ ఆల్సో గుడ్ నెంబర్. బట్ ఎన్డీఏ మాత్రం మ్యాజిక్ నెంబర్ని దాటేసింది. కాబట్టి మనం అనుకుంటున్నట్టు ఎన్డీఏ ఈజీగా గవర్నమెంట్ని అయితే ఫామ్ చేస్తుంది. బట్ బలమైన ప్రతిపక్షం కూడా ఎన్డీఏకు ఉంటుంది. ఇక్కడ అదర్స్ బాగా తగ్గారు. అదర్స్ 60 నుంచి ఇప్పుడు 46కి పడిపోయింది ఆ సంఖ్య మనకి ఎన్డీఏకి కలిసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇండియా కూటమి మాత్రం 210లోనే ఉంది అనమాట. సో అంటే ఓవరాల్ గా సార్ ఇప్పుడు ఎవరైతే అదర్స్ ఉన్నారో అవన్నీ కూడా ఒకవేళ ఇండియా కూటమిలో కలిస్తే టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది కదా? ఉంటది, కానీ ఇప్పుడు అదర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైసీపీ ఎవరితో కలవదు. సో వైసీపీకి ఒక దీన్ని బట్టి ఇప్పుడు ట్రెండ్ బట్టి ఒక 6-7 వైసీపీకి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో 6-7 అనేది నాట్ బ్యాడ్, గుడ్ నెంబరే. ఎందుకంటే ఇండియా టుడే లాంటి వాళ్ళు 2 నుంచి 4 ఇచ్చారు వైసీపీకి. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కనీసం ఒక 5 దాటైతే కనిపిస్తాయి, 6 కానీ 7 కానీ రావచ్చు. ఇప్పటికైతే 5 లీడ్లో ఉంది వైసీపీ. కూటమేమో 12 లీడ్లో ఉంది, 17 ఉన్నాయి. ఇంకా మనకి 8 రావాలి కాబట్టి అది చూడాలి మనం. మామూలుగా అయితే చాలా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది ఏంటంటే వైసీపీ పార్లమెంట్లో చాలా తక్కువ ఉంటుంది, అసెంబ్లీలో వైసీపీకి మంచి మెజారిటీ ఉంటుంది. అంటే అసెంబ్లీలో స్టేట్లో వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, పార్లమెంట్లో మాత్రం వైసీపీకి సీట్లు తగ్గే పరిస్థితి ఉందనేది అనేక సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. కానీ అది కనిపించట్లేదు. అంటే స్టేట్లో అయితే గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రసక్తి పోయింది, ఆల్రెడీ కనబడదు. పార్లమెంట్లో మాత్రం కొద్దిగా మెరుగుపడే అవకాశాలు ప్రజెంట్ అయితే కనిపెడతా ఉన్నాయి. అంటే 5 అయితే లీడ్లో ఉంది పార్లమెంట్లో. సో క్లియర్గా ఏంటంటే పార్లమెంట్లో వైసీపీకి వేసిన వాళ్ళు కూడా అసెంబ్లీకి వైసీపీకి వేసినట్టుగా మనకి కనిపించట్లేదు. అంటే ఇక్కడ జగన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, జగన్ తీసుకున్న సోషల్ ఇంజనీరింగ్ అటర్ ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. ఆయన 80 చోట్ల మార్చాడు, అదంతా కూడా అటర్ ఫ్లాప్ అయినట్టుగా మనకు కనబడుతుంది. అది సాహసమైన అందరూ చెప్పారు, జగన్ ఎందుకు ఈ సాహసం చేస్తున్నాడు అని. అది సాహసం ఫెయిల్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. అట్లాగే జగన్ వ్యతిరేకత మీదనే డిపెండ్ అయింది కూటమి కూడా. కూటమి చంద్రబాబు కూడా అధికారంలోకి వస్తే నేనేం చేస్తానని చెప్పలేదు, జగన్ని దించాలా ఉంచాలా అనేది మనకి ప్రధానమైన టాపిక్ గా పనిచేసింది. సో జగన్ ని దించాలా అనే దాన్ని వీళ్ళు బలంగా తీసుకెళ్లారు టీడీపీ కూటమి. సో జనం కూడా జగన్ ను దించాలి అనే దానికి కన్విన్స్ అయినట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ ఆస్పెక్ట్ మీదనే ఎన్నికలకు బలంగా వెళ్ళారు, మిగతా ఆస్పెక్ట్స్ అంతా కూడా
మనకు అంత పని చేయలేదు క్లియర్గా. సో మొత్తానికి కూటమి 100 స్థానాలను అయితే దాటేసిందనే చెప్పుకోవాలి. అలాగే జనసేన ఒకటి కూడా పెరగలేదు. బీజేపీ క్లియర్ గా మనకి ఎప్పుడో మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది. మ్యాజిక్ ఫిగర్ 88 కదా, మ్యాజిక్ ఫిగర్ ని కూటమి దాటేసింది. ఈవెన్ టీడీపీ సొంతంగా కూడా మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు వచ్చేసింది. 85 వచ్చేసాయి టీడీపీకి. సో ఇంకొక 3 వస్తే మ్యాజిక్ ఫిగర్ దాటేస్తుంది టీడీపీ కూడా. సో కూటమి అయితే 100 దాటేసింది. సో 100 మన రవిప్రకాష్ చెప్పినట్టుగా 150 వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇంకా డిక్లేర్ కావాల్సినవి చాలా ఉన్నాయి. ఓన్లీ 117 అయినాయి. 117లో 17 వైసీపీ, 100 కూటమికి వెళ్ళాయి. కాబట్టి క్లియర్గా మనకి కూటమి బ్రహ్మాండమైన, అంటే ఒక 150 వరకు కూడా కూటమికి వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు వైసీపీ 17లోనే ఆగిపోయింది, అది పెరగట్లేదు. ఇక్కడ మనకి బీజేపీ కూడా స్లోగా 10లో 4 వరకు బీజేపీకి వచ్చిందంటే పర్వాలేదు. అన్నిటికంటే జేఎస్పీ కూడా బాగానే ఉంది. జనసేన కూడా 11 మెంబర్స్లో ఉంది. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే తెలుగుదేశం బ్రహ్మాండమైన మెజారిటీ వైపు దూసుకెళ్తుంది. అంటే తెలుగుదేశానికే సొంతంగా 120 దాకా వచ్చినా కూడా ఆశ్చర్యం అయితే కనిపించట్లేదు ఇక్కడ. ఈవెన్ పార్లమెంట్లో కూడా తెలుగుదేశం 10 లీడ్లో ఉంది. సో చంద్రబాబుకి రాష్ట్రంలోనూ కంఫర్టబుల్ మెజారిటీ ఉంటుంది. ఆయన అనుకున్న పనులన్నీ బ్రహ్మాండంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటు సెంట్రల్లో కూడా బీజేపీ దగ్గర ఆయన పరపతి అనేది బలంగా పెరుగుతుంది. సో ఒక రకంగా చంద్రబాబు రికార్డు బ్రేక్ చేయబోతున్నాడు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఆల్రెడీ ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ 5 ఏళ్ళు మనం కలుపుకుంటే 19 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి రికార్డు క్రియేట్ చేస్తాడు. ఆ రికార్డుని ఇప్పుడు ఎవరు బ్రేక్ చేసే పరిస్థితి కూడా రాకపోవచ్చు. సార్ దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు విడిపోయిందో ఆంధ్రప్రదేశ్గా, అప్పుడు ప్రజలు ఫస్ట్ టీడీపీని గెలిపించుకున్నారు, దాని తర్వాత వైఎస్ఆర్సీపీని గెలిపించుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కూటమిని గెలిపించుకుంటున్నారు. మామూలుగా టోటల్ ఒక కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నారు కదా. కన్ఫ్యూజన్ అని కాదు, అంటే వాళ్ళు ఇది బెటర్ అవుతుందేమో అని వేయడం, మార్చడం అనేది మంచిది. యాక్చువల్గా మనకి తమిళనాడులో ఈ కల్చర్ ఉండేది. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక పార్టీని 10 ఏళ్ళు గెలిపించరు అనమాట, ప్రతిసారి మారుస్తుంటారు. అలాగే ఆ ట్రెండ్ ఆంధ్రప్రదేశ్కి కూడా వచ్చిందని మనకు అర్థమవుతుంది. అంటే అదొకటి. రెండవది ఏంటంటే సంక్షేమ పథకాలు అనేవి నువ్వు ఎంత బాగా చేసినా అది నీకు గెలిపించదు అనేది ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఇక్కడ నిజమవుతుంది. ప్రశాంత్ కిషోర్ చెప్పిన దానికంటే కూడా తక్కువే వచ్చేట్టుగా ఉంది వైసీపీకి. ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు, 51 కూడా రాదు వైసీపీకి అన్నాడు. అంటే జగన్ మనం 151ని బ్రేక్ చేస్తున్నాం అనేసి లండన్కి వెళ్ళిన ముందు అన్నాడు కదా. అది ఇప్పుడు క్లియర్గా ప్రశాంత్ కిషోర్ ఈ విషయంలో అయితే మాత్రం ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ ప్రెడిక్షన్ కరెక్ట్ అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 151 కాదు కదా, 51 కూడా రాదు. 151 వస్తే నా ముఖం మీద పేడ ఇచ్చు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడాడు, ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి కూడా. సో ప్రశాంత్ కిషోర్ ప్రెడిక్షన్ ఇక్కడ 100% కరెక్ట్ అయింది. నిజానికి ప్రశాంత్ కిషోర్ ప్రెడిక్షన్ కంటే కూడా తక్కువ వస్తుందేమో అన్నట్టుగా ఉంది. ఎందుకంటే వైసీపీ 18లోనే నిలిచిపోయింది, ఇదేమో 105కి వెళ్ళిపోయింది టీడీపీ కూటమి. సో కాంగ్రెస్ అయితే ఎక్కడ బోనీ కానీ ఇప్పుడు వరకు చేయలేదు. సో జనసేన కూడా 12కి వెళ్ళింది, బీజేపీ కూడా 5కు వెళ్ళింది. టీడీపీ సొంతంగా జస్ట్ క్రాస్ చేసింది, 88 వచ్చాయి ఇప్పుడే టీడీపీకి. సో టీడీపీ మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసింది. 88 వచ్చాయంటే అది మ్యాజిక్ ఫిగర్, ఇంకా ఎట్లాగూ క్రాస్ చేసేస్తుంది. కాబట్టి టీడీపీ కంఫర్టబుల్గా వితౌట్ ద నీడ్ ఆఫ్ బీజేపీ, జనసేన, టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మామూలుగా చాలా మంది ఏం ప్రెడిక్ట్ చేశారంటే జనసేన బీజేపీ మద్దతు లేకుండా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయదు, అప్పుడు పవన్ కళ్యాణ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనేది చెప్పారు. కానీ అది జరగలేదు. పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం టీడీపీకి లేదు. అంటే ఇక్కడ చంద్రబాబు చేసిన ప్రయోగం సక్సెస్ అయింది, జగన్ చేసిన ప్రయోగం ఫెయిల్ అయింది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. చంద్రబాబు ప్రయోగం ఏంటంటే ప్రధానంగా ఓట్లు చేలకుండా కూటమిని ఏర్పాటు చేయడం, బీజేపీ కలవడం అనేది అందరూ వ్యతిరేకించినా కూడా ఆయన ఒప్పుకోకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ రోల్ కూడా మనకు బలమైన ఇది కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్
చంద్రబాబు మద్దతు ఎగిపోతే ఆ ఊపు వచ్చుండే అవకాశంగా లేదు. అట్లాగే ఇండియా టుడే ఇంకొన్ని సంస్థలు ప్రెడిక్ట్ చేసినట్టుగా చంద్రబాబు అరెస్ట్ ఎఫెక్ట్ కూడా జనాల్లో పనిచేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సైలెంట్ ఓటింగ్ అంటాం కదా అది. అట్లాగే ఇప్పుడు మొన్నటి వరకు వైసీపీ వాళ్ళు ఒక నెరేటివ్ని తీసుకొచ్చారు. అదేంటంటే ఆఫ్టర్నూన్ వేసిన ఓట్లన్నీ కూడా వైసీపీకి పడింది. వాలంటీర్లు వెళ్ళి తీసుకొచ్చారు. ఆర్ఎం మస్తాన్ కూడా ఇదే చెప్పాడు. మహిళలు, గ్రామీణ ముసలి వాళ్ళు కావచ్చు, పేదలు, వీళ్ళందరూ కూడా వైసీపీకి వచ్చి ఓట్లేశారు. చంద్రబాబుని నమ్మట్లేదు అనేది అన్నారు. ఇప్పుడు అదంతా అబద్ధం అని తెలుస్తుంది. చంద్రబాబుని నమ్మినట్టుగా తెలుస్తుంది. ఈవెన్ ముసలి వాళ్ళు వీళ్ళంతా కూడా చంద్రబాబు వస్తే మనకు పెన్షన్ పెరుగుతుంది, చంద్రబాబు వస్తే మిగతావి కూడా పెరుగుతున్నాయని నమ్ముతున్నట్టుగానే మనకు కనబడుతుంది. సో జగన్ని కంటే కూడా చంద్రబాబు మనకు బెటరు అనేది ఇక్కడ కనబడుతుంది. ఒక రకంగా చంద్రబాబు వర్సెస్ జగన్ నెరేటివ్ కూడా బలంగా జనంలోకి వెళ్ళింది. సో జగన్ ఏమో ముందు నుంచి కూడా ఒకే దాని మీద డిపెండ్ అయ్యాడు. అదేంటంటే నేను మీకు మేలు చేసి ఉంటే నన్ను గెలిపించండి అన్నాడు. సరే నువ్వు వాళ్ళది నమ్మలేదు. నువ్వు మేలు చేసిన దానికంటే చంద్రబాబు మాకు ఎక్కువ మేలు చేస్తాడు అనేది నమ్మినట్టుగా మనకు అర్థమవుతుంది. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ కూడా కొంత పనిచేసిందని చెప్పాలి. అంటే జగన్ వస్తే మళ్ళీ మీరు మీ ల్యాండ్ పోతుంది, జగన్ ఆక్యుపై చేసేస్తాడు, మేము వస్తే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అది కొంత మామూలుగా మనకి లాస్ అవర్షన్ అనే థియరీ ఉంటుంది. లాస్ అవర్షన్ అంటే ప్రజలు తమకి గెయిన్ కంటే కూడా లాస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే నాకు 1000 రూపాయలు వస్తుందనే దానికంటే కూడా నా దగ్గర ఉన్న 1000 రూపాయలు పోతుందేమో అనే భయమే ఎక్కువ పనిచేస్తుంది అనేది లాస్ అవర్షన్ థియరీ ఎకనామిక్స్లో ఉంటుంది. అది అప్లై అయినట్టుగా మనకు అర్థమవుతుంది. దీన్ని కూడా మనకి ప్రశాంత్ కిషోర్ ఈ సలహా చంద్రబాబుకి ఇచ్చాడని చెప్తారు. ఆ రకంగా ఇచ్చినప్పుడు మాత్రం ప్రశాంత్ కిషోర్ని పెట్టుకోవడం కూడా చంద్రబాబు చేసిన మంచి పనుల్లో ఒకటి. అంటే కరెక్ట్గా గైడ్ చేశాడు, ఏ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి అవన్నీ. సో క్లియర్గా మనకి తెలుస్తుంది. నగర్లో మంత్రి రోజా ఓడిపోతున్నాం మనం అనేక సార్లు చెప్పుకున్నాం. సో నగర్లో రజని ఓడిపోతుంది, రోజా ఓడిపోతుంది, ఇంకొక రజని గుంటూరు వెస్ట్ లో రజని ఓడిపోతుంది, అంబటి రాంబాబు ఓడిపోతున్నాడు, తమ్మినేని ఆయన స్పీకర్ ఓడిపోతున్నాడు, మంత్రి ధర్మాన ఓడిపోతున్నాడు, దాడిశెట్టి రాజా తునిలో ఆయన ఓడిపోతున్నాడు. సో మంత్రులు అందరూ కూడా ఓడిపోతున్నారు. స్వరూప్ అమలాపురంలో ఆయన వెనకంజలో ఉన్నాడు. సో ఓవరాల్ గా ఆరా చెప్పినట్టుగా 9 మంది మంత్రులు ఆంధ్రప్రదేశ్ లో వెనకంజలో ఉన్నట్టుగా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇటు పార్లమెంట్ నేషనల్ లెవెల్లో తీసుకున్నప్పుడు 543కి 543 మనకి ఇప్పటి వరకు వచ్చాయి. అందులో అలాగే మనం ఎక్కువగా భీమవరం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓడిపోయారు. అత్యధికంగా అక్కడ గ్రంథి శ్రీనివాస్ గెలవడం మనం చూసాం. కానీ ఇప్పుడు భీమవరం మాత్రం అక్కడ ఎక్కువగా జనసేన ఇప్పటి వరకు లీడింగ్ లో కనిపిస్తుంది. భీమవరంలో మళ్ళీ జనసేన అంటే కొంత సింపతి కూడా ఉండొచ్చు పవన్ కళ్యాణ్ ఓడించామని. అట్లాగే మనకి ఒక పెద్దిరెడ్డి మిథున్ కూడా రాజంపేటలో ఆయన ముందంజలో ఉన్నాడు వైసీపీలో. అంటే పార్లమెంట్కి సంబంధించి మాత్రం వైసీపీ 5 స్థానాల్లో ఇప్పటికీ ముందంజలో ఉంది. సో ఆ రకంగా 5 నుంచి 7 వరకు ఏమన్నా పార్లమెంటు వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా కొంతవరకు బెటరు. అంటే రేపొద్దున కొద్దిగా ఢిల్లీలో వీళ్ళకి పరపతి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి రాజ్యసభలో వాళ్ళకి 11 మంది ఉన్నారు కాబట్టి. సో ఆ రకంగా బెటర్ అని చెప్పుకోవచ్చు మనం. ఇక మనకి నేషనల్ లెవెల్లోకి వెళ్ళేసరికి 291కి ఎన్డీఏ కూటమి వెళ్ళిపోయింది. ఇండియా కూటమి స్లో అయింది, పెరిగే గ్రోత్ స్లో అయింది. బట్ 210 ఇట్స్ ఆల్సో గుడ్ నెంబర్. సో మామూలుగా అయితే కాంగ్రెస్ వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే ఎగ్జిట్ పోల్స్ నమ్మలేము, మేమే అధికారంలోకి వస్తాము ఇండియా కూటమి అంటున్నారు. కానీ అది జరగట్లేదు అనేది తెలిసిపోయింది. సో మొత్తానికి టీడీపీకి సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసుకునే అవకాశం వచ్చేసింది. ఆల్రెడీ 97 లీడ్ లో ఉంది టీడీపీ. సో క్లియర్ గా 100+ టీడీపీకే వస్తాయి హాయిగా. సో అంటే పొత్తు లేకపోయినా కూడా టీడీపీ వచ్చిండేదా అన్న చర్చ కూడా స్టార్ట్ అవుతుంది. బట్ లేదు, అది క్లియర్గా పవన్ కళ్యాణ్ అయితే టీడీపీకి పెద్ద అండగా నిలబడ్డాడు.
దానివల్ల పవన్ కళ్యాణ్కి కూడా ఉపయోగమే. పవన్ కళ్యాణ్కి కూడా మినిమం ఒక 15 సీట్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 14లో ఇది ఉన్నారు. 15 to 20 వరకు పవన్ కళ్యాణ్ వెళ్ళే అవకాశం ఉంది. అంటే బీజేపీ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ బాగా మనకు కనబడుతుంది. బీజేపీ ఇప్పటికి కూడా 5 లీడ్లో ఉంది. 10లో 5 అంటే 50% ఉంది. అదే పవన్ కళ్యాణ్ దాటేశాడు. ఆ 50% మార్క్ని దాటేసి 14కి వెళ్ళిపోయాడు. అంటే 21లో 14 పవన్ కళ్యాణ్ లీడ్లో ఉన్నాడు. ఈవెన్ ఎంపీలు కూడా 2 లీడ్లో ఉన్నాడు. ఈవెన్ మనకి ఆరా మస్తాన్ కూడా పవన్ కళ్యాణ్ 2 పార్లమెంట్ సీట్లో గెలుస్తాడని చెప్పాడు. అదే కనిపిస్తా ఉంది ఇక్కడ. పవన్ కళ్యాణ్కి కూడా 2 పార్లమెంట్ సీట్లు, ఇటు ఒక 15 నుంచి 18 వరకు అసెంబ్లీ ఉంటే మాత్రం బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ పార్టీ ఒక జంప్ అయినట్టుగా. అంటే ఆల్మోస్ట్ 0 నుంచి నీకు ఒక 18-20 సీట్లు అసెంబ్లీ, ఒక 2 పార్లమెంట్ రావడం అనేది మాటలు కాదు. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ కూడా బ్రహ్మాండంగా పనిచేసింది. అంటే పవన్ కళ్యాణ్ కరెక్ట్ టైంలో సంక్షోభం ఎదుర్కొంటున్న టీడీపీ సంక్షోభం ఎదుర్కొన్న టైంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి జైలుకి వెళ్ళి మద్దతు పలికించడం అనేది బ్రహ్మాండంగా జనాల్లో పవన్ కళ్యాణ్ సింపతి వచ్చింది. టీడీపీ వాళ్ళల్లో కూడా ఒక కృతజ్ఞత భావం పవన్ కళ్యాణ్ పట్ల వచ్చింది. మన కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడని. అందుకని మనకి టీడీపీ ఓట్ అనేది ట్రాన్స్ఫర్ బ్రహ్మాండంగా వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి ఇంకా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పటి వరకు 175కి 140 వరకు కూడా డిసైడింగ్ అయితే అయిపోయింది. సో చూద్దాం ఇప్పుడు ఎవరు మనకి మధ్యాహ్నం 11 లోపు మిగతా విషయాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. సో వెయిట్ చేద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ.